ఓసారి తెలుసుకుంటావు, ఈసారి తెలుసుకుంటావు అని నువ్వు చేసిన ప్రతి తప్పుని నేను సమర్థించుకుంటూ వచ్చాను, సరిదిద్దుకుంటూ వచ్చాను. ఆస్తికి అంతస్తుకి ఆశపడి అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ నువ్వు బతుకుతూ ఉంటే ఎక్కడ దొరికిపోతావో, ఎక్కడ అమ్మగారి చేతిలో తన్నులు తింటావో, ఎక్కడ అరుణ్ బాబు చేత్తో మెడపట్టి బయటికి గెంటించుకుంటావోనన్న భయంతోటి ప్రతిసారి నిన్ను కాపాడుకుంటూ వచ్చాను. ఇంత చేసినా నీలో ఏ మార్పు రాలేదు. కన్న తండ్రినే నేరస్తుడు అని చెప్పిన నీలో మార్పు వస్తుంది అనుకోవడం నాది తప్పు. అలా ఆ విధంగా బాధపడుతూ ఉంటే నువ్వు చూడగలిగావు. కానీ నువ్వు కారం కారం అని అల్లాడుతూ ఉంటే మీ అత్తగారు రమాదేవి గారు ఆర్డర్ వేస్తూ కూర్చుంది. ఆ దీక్ష నాకేంటని చూస్తూ ఊరుకుంది. కానీ కన్న తల్లి కాబట్టి కడుపులో ప్రేమని చంపుకోలేక నీ నోట్లో చక్కెర పోసి నువ్వు కాస్త చల్లబడ్డాక తన మనసుని కుదుటపరుచుకుంది. అది తల్లి ప్రేమ అంటే. ఆ తల్లి ప్రేమ, ఆ తండ్రి ప్రేమ ఇంకో జన్మెత్తినా నీకు అర్థం కాదు. అసలు నువ్వెందుకు బతుకుతున్నావో నీకు అర్థం కాదు. ఇవన్నీ మాట్లాడ్డానికా నువ్వు వచ్చింది? ఇవన్నీ మాటలు కావు, అర్థం చేసుకుంటే నీ తప్పులు. నువ్వు ఎన్ని చెప్పినా నేను ఇలాగే బ్రతుకుతాను. ఇలా బ్రతకాలనే డిసైడ్ అయ్యాను. కన్న వాళ్ళని కూడా కాదు అనుకుని బతికే కసాయి బ్రతుకు అసలు బ్రతికే కాదు, నడిచే శవంలా బతుకుతున్నావు. అది నీకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మర్యాదగా వెళ్తావా లేదా? వెళ్తాను, కానీ ఒకసారి నువ్వు వచ్చి అమ్మకి సారీ చెప్పు. ఏంటి? నేను సారీ చెప్పాలా? అవును, నువ్వే చెప్పాలి. అమ్మని ఆ విధంగా బాధ పెట్టినందుకు వచ్చి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు. అది అసాధ్యం. నేను రాను. రావా? సరే, ఎలా రావు నేను చూస్తాను. అవును, బావగారికి ఆ జ్యూస్ ఇవ్వాలే. బావగారు ఎక్కడా? అరుణ్ బావగారు. హే, ఏమన్నా? మరి అక్క మొగుడు నాకు బావగారే కదక్క. నీకిచ్చి బావగారికి ఇవ్వకపోతే బాగుంటుందా? ఎక్కడున్నారు అరుణ్ బావగారు? బావగారు, అరుణ్ బావగారు, బావగారు, అరుణ్ బావగారు, బావగారు.